ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సూర్యప్రభ వాహన సేవలో శ్రీ నటరాజస్వామి దివ్యానుగ్రహం. తిరుపతి కపిలతీర్థంలో శాస్త్రోక్తంగా త్రిశూల స్నానం. తిరుపతిలో నేటి నుండి టీటీడీ ఉద్యోగుల క్రీడా పోటీలు లాంఛనంగా ప్రారంభించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. సహస్ర కలశాభిషేకంలో సీతారాముల దివ్య సోయగం. తిరుపతి కోదండరామాలయంలో అమావాస్య ఉత్సవం. సింహవాహన సేవలో శ్రీ వెంకటేశ్వరుని అభయ ప్రదానం. జూబ్లీహిల్ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో స్నపన తిరుమంజనం. వేసవి సెలవులలో భక్తుల రద్దీకి అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు. సమీక్షా సమావేశంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆదేశాలు. కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు చివరి అంకానికి చేరుకున్నాయి. బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన శుక్రవారం ఉదయం శ్రీ నటరాజస్వామి వారికి సూర్యప్రభ వాహన సేవ, త్రిశూల స్నానం, స్నపన తిరుమంజనం, యాగశాలలో పూర్ణాహుతి, మూలవర్లకు సంప్రోక్షణ కార్యక్రమాలను శైవాగమోక్తంగా నిర్వహించారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో పురాతన దేవాలయంగా విలసిల్లుతున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 19వ తేదీ నుండి తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి బ్రహ్మోత్సవాలను నవనవోన్మేషంగా నిర్వహిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన శుక్రవారం ఉదయం శ్రీ నటరాజస్వామి వారిని ఆలయ ప్రాంగణంలో సూర్యప్రభ వాహనంపై కొలువు తీర్చి పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, కోలాట ప్రదర్శనల నడుమ శ్రీ నటరాజస్వామి సూర్యప్రభ వాహనంపై తిరుపతి పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. భక్తులు అడుగడుగునా స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించి కనులారా దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలోని ఉంజల మండపం నుండి శ్రీ చంద్రశేఖర స్వామి, శ్రీ మనోన్మణి అమ్మవారు త్రిశూలాన్ని ఆలయ అధికారులు, అర్చకులు ఊరేగింపుగా తీసుకుని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ముఖ మండపంలో వేంచేపు చేశారు. అనంతరం త్రిశూలాన్ని తీసుకుని కపిలతీర్థం పుష్కరిణిలో అర్చకులు త్రిశూల స్నానాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం. భస్మోద్ధూళిత దేహాయ వ్యాళయజ్ఞోపవీతినే రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళం. ఆపై శ్రీ వేణుగోపాల స్వామివారి ముఖ మండపంలో శ్రీ మనోన్మణి సమేత చంద్రశేఖర స్వామివారికి త్రిశూలానికి సుగంధ పరిమళ ద్రవ్యాలతో ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. మృత్యుంజయాయ సాంబాయ సృష్టిస్థిత్యంతకారిణే త్ర్యంబకాయ శాంతాయ త్రిలోక్యనాథాయ
వెంకటేశాయ మంగళం. గంగాధరాయ సోమాయ నమో హరిహరాత్మనే. ఉగ్రాయ త్రిపురఘ్నాయ వామదేవాయ మంగళం. సద్యోజాతాయ శర్వాయ భవ్యజ్ఞానప్రదాయినే. ఈశానాయ నమస్తుభ్యం పంచవక్త్రాయ మంగళం. సదాశివస్వరూపాయ నమస్తత్పురుషాయ చ. అఘోరాయ చ ఘోరాయ మహాదేవాయ మంగళం. శ్రీచాముండా ప్రేరితేన రచితం మంగళాస్పదం. తస్యాభీష్టప్రదం శంభో యః పఠేన్ మంగళాష్టకం. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా శైవాగమ పండితులు, అర్చకులు యాగశాలలో వైదిక క్రతువులు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై యాగశాలలోని కలశాలలో నింపిన పవిత్ర జలాలను తీసుకుని కలశ ఉద్వాసన జరిపి కపిలతీర్థంలోని శ్రీ కామాక్షి కపిలేశ్వరులకు, వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి వారికి, ఇతర దేవతామూర్తులకు సంప్రోక్షణ నిర్వహించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి రఘునందనరావు దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తి శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం పేరేడ్ మైదానంలో శుక్రవారం టీటీడీ ఉద్యోగుల క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడా పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వి వీరబ్రహ్మం పాల్గొన్నారు. ప్రతినిత్యం భక్తుల సేవలో మమేకమై విధులు నిర్వహించే తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు ప్రతి ఏటా ఫిబ్రవరి, మార్చి మాసాలలో క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు. ఎంతో ఒత్తిడితో విధి నిర్వహణలో ఉండే టీటీడీ ఉద్యోగులకు కాస్త ఉపశమనాన్ని కలిగించేలా టీటీడీ ఎప్పటినుంచో ఈ క్రీడా పోటీలను జరుపుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం పెరేడ్ మైదానంలో టీటీడీ ఉద్యోగుల వార్షిక క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా క్రీడా పోటీల ప్రారంభోత్సవంలో పాల్గొనడానికి విచ్చేసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిలకు తిరుపతి జేఈఓ వి వీరబ్రహ్మం సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం వేదికపై పద్మావతి, శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాల వద్ద పూజలు నిర్వహించిన చైర్మన్, ఈవోలు జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పెరేడ్ కమాండర్ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో టీటీడీలోని వివిధ విభాగాల ఉద్యోగులచే పెరేడ్ నిర్వహించారు. ఆ తర్వాత టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు క్రీడా జెండాలను ఆవిష్కరించారు. అనంతరం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ క్రీడా పోటీలలో టీటీడీ యువ ఉద్యోగులను మరింతగా భాగస్వాములను చేయాలని, స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇప్పుడు నేను చూస్తున్నాను ఎంప్లాయీస్, అందులో యూత్ చాలా తక్కువ ఉన్నారు. యూత్ను కూడా బాగా మనం పెంచాలి. ఎట్లా పెంచాలి అంటే ఇయర్లీ స్పోర్ట్స్ కోటా కింద టీటీడీలో కొంతమందిని ఎంప్లాయీస్ని తీసుకుంటే బాగుంటుంది అనేది. ఒక 7-8 విభాగాలు తీసుకొని వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. ఎందుకంటే ఇదివరకు నేను పనిచేసినటువంటి సంస్థలో ఆ అనుభవంతో చెప్తున్నా, నేను స్పోర్ట్స్ మ్యాన్ కాదు, కానీ స్పోర్ట్స్ అన్ని రకాల స్పోర్ట్స్ నేను మేనేజ్ చేసి ఆడించి ఎన్నో ప్రైజులు తీసుకొచ్చాం మేము. కాబట్టి యువ గారు కానీ, అడిషనల్ యువ కానీ దీని మీద దృష్టి పెట్టి సంవత్సరానికి ఇంతమంది అని చెప్పి రిక్రూట్ చేసుకుంటే వాళ్ళు ఈ ఉన్న ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు బాగా ట్రైన్ అప్ అయి స్టేట్కి ఆర్ నేషనల్కి పార్టిసిపేట్ చేసే స్థాయిలో ఎదిగితే అప్పుడు టీటీడీకి మంచి పేరు వస్తుంది. కాబట్టి ఆ దిశగా కూడా ఆలోచన చేద్దాం. ఏదో సంవత్సరానికి వచ్చాము, 4 రోజులు ఇక్కడ ఏదో వచ్చాము, ఆడిచ్చాము, పోయాము అనేది కాకుండా టీటీడీ అంటే ఒక ప్రిస్టేజ్ ఉండాలి. నేను చాలా సంస్థలను చూశాను, చిన్న చిన్న సంస్థలు కూడా చాలా బాగా రాణించారు, మంచి మంచి ప్లేయర్లు అయ్యారు.
నేషనల్కి ఆడారు, ఇంటర్నేషనల్కి ఆడారు. కాబట్టి ఆ విధంగా వృద్ధి చెందితే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. ఇప్పుడే అడిషనల్ ఈవో గారు కూడా చెప్తున్నారు, పైన కూడా టీటీడీ ఎంప్లాయీస్ చాలామంది ఉంటున్నారు, 3 రోజులు 4 రోజులు అక్కడే. వాళ్ళకు కూడా ఆ ఓఆర్ఆర్ దగ్గర ప్లేస్ ఉంది, అక్కడ కూడా ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ కడితే బాగుంటుందనేది ఆయన సలహా ఇచ్చారు. తప్పకుండా దీన్ని బోర్డు దృష్టికి తీసుకెళ్ళి ఇవన్నీ చేద్దాం. లేదంటే బయట నుంచి ట్రైనర్స్ని తెప్పించి నెక్స్ట్ ఇయర్ కల్లా ఒక మంచి టీం కావాలి టీటీడీ అందరూ కూడా. సో ఈవో గారు అన్నట్టు ఎక్సర్సైజే కాదు, మెంటల్ పీస్ వస్తుంది, ఆరోగ్యంగా ఉంటారు, అన్ని రకాలుగా బాగుంటుంది. నెక్స్ట్ ఇయర్ వచ్చే లోపల మనం మీకు టీటీడీ స్పోర్ట్స్ వింగ్ అనేది బాగా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. టీటీడీ ఈవో జె శ్యామలరావు మాట్లాడుతూ ఉద్యోగుల క్రీడా స్ఫూర్తితో పోటీలలో పాల్గొని మానసిక ఉల్లాసాన్ని పొందాలని, శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడు విధి నిర్వహణలో కూడా సమున్నతంగా చేయగలుగుతామని పేర్కొన్నారు. ఈ వార్షిక క్రీడోత్సవాల్ని ఈరోజు ప్రారంభించడం నేను చాలా ఆనందంగా భావిస్తున్నాను. 1977 నుంచి మొదలుకొని ప్రతి సంవత్సరం ఈ క్రీడోత్సవాల్ని నిర్వహించడం చాలా మంచి సాంప్రదాయం. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో మనకి ఎక్కడ చూసినా సరే అందరికీ కూడా స్ట్రెస్ లెవెల్స్ అనేవి మన జీవితంలో చాలా ఎక్కువైపోయాయి. మన పర్సనల్ లైఫ్లో కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు. అలాగే మన ఆహారపు అలవాట్లు కూడా చాలా మార్పులు చెందాయి. అలాగే మన యాటిట్యూడ్లో కూడా చాలా మెటీరియలిస్టిక్ కల్చర్ అది ఎక్కువ అవడం అనేది మనం చూస్తున్నాము. వీటన్నిటి వలన ఏమవుతుందంటే స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఓవరాల్గా ఎక్కువ ఉండడం, ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఒక సెడెంటరీ లైఫ్ అంటే ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ లేకుండా మెంటల్ యాక్టివిటీ ఉన్న లైఫ్కి మనము ఎక్కువగా అలవాటు పడ్డాము. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కానీ ఎక్కడా కూడా మనం ఫిజికల్గా కష్టపడాల్సిన అవసరం లేని లైఫ్ మనము అలవాటు పడ్డాం. దీనివల్ల ఏమవుతుందంటే ఈ మధ్యకాలంలో లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలామందికి బ్లడ్ ప్రెషర్ కానీ, లేకపోతే డయాబెటీస్ కానీ, హార్ట్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా ఉండే నంబర్ కూడా ఎక్కువ అవుతుంది. అలాగే మనకి టీటీడీ వరకు వస్తే మనం రోజుకి లక్షలాది మంది భక్తులకి దర్శనాలు కల్పిస్తాము. అలాగే వివిధ సేవలు వారికి అందిస్తున్నాము. ఈ విధంగా చేస్తున్నప్పుడు మనకి ఎంతో స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి. స్ట్రెస్ లెవెల్స్ ఉండడానికి కారణం ఏంటంటే మనందరికీ తెలిసిందే. ఎందుకంటే పిల్గ్రిమ్స్ యొక్క, భక్తుల యొక్క ఎక్స్పెక్టేషన్ పెరగడం, అలాగే అందరి ఎక్స్పెక్టేషన్స్ పెరగడం, ఆ తర్వాత మీడియా స్క్రూటినీ, లేకపోతే మీడియాలో వచ్చే రాంగ్ న్యూస్లు లేకపోతే రైట్ న్యూస్లు, ఇవన్నీ కూడా మనకి ఎంతో స్ట్రెస్ లెవెల్స్ కూడా క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఇవన్నీ హ్యాండిల్ చేస్తూ మనం ముందుకు వెళ్లాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భంలో ఇలాంటి ఉత్సవం, క్రీడోత్సవం, అలాగే మనకి యాన్యువల్గా జరుగుతున్నాయి, ఇవి ఎంతో కూడా మనకి మానసిక ఉల్లాసానికి ఎంతో ముఖ్యం. ఇవన్నీ కూడా చేస్తున్నందుకు, ప్రతి సంవత్సరం చేస్తున్నందుకు మనము చాలా గర్వపడాలి. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ టీటీడీ ఉద్యోగులకు ప్రతి ఏటా క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని, ఉద్యోగులందరూ ఈ పోటీలలో భాగస్వాములై తమ ప్రతిభను వ్యక్తం చేయాలన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఇదొక మంచి అవకాశం. రోజువారీ కార్యక్రమంలో మనందరం కూడా చాలా బిజీగా ఉంటాం. చాలా రకాలైన ప్రెజర్స్ ఉంటాయి, పుల్సు ప్రెజర్స్ ఉంటాయి, చాలా రకాలైన యాంగ్జైటీస్ కూడా మనం లోనవుతుంటాము. అలానే చాలా రకాలైన ఎమోషన్స్ కూడా ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాం. ఈ రకమైన వాతావరణంలో ఆధునిక కాలంలో మనందరం కూడా ఏదో ఒక భావోద్వేగానికి ఎప్పుడూ కూడా గురవుతూ ఉంటాం. ఈ రకమైన పరిస్థితుల్లో రోజువారీ కార్యక్రమాలు చేసుకోవటం చాలా మంచిది. రోజువారీ పర్సనల్ లెవెల్లో స్ట్రెస్ బస్టర్ గేమ్ ఆడటం, యోగా చేయటం, లేకపోతే టీమ్ గేమ్స్ ఆడటం, లేకపోతే ఇండివిజువల్ గేమ్స్ ఆడటం, లేకపోతే కొన్నిసార్లు ప్లెజర్ గేమ్స్ కూడా ఉంటాయి, కొన్నిసార్లు ట్రెజర్ హంట్ లాంటివి, ఇట్లాంటివి కూడా కొన్ని గేమ్స్ ఉంటాయి. సో ఇటువంటి ఏదో ఒక కార్యక్రమంలో 1 గంట పాటు ఇన్వాల్వ్ అయితే శారీరకంగా కూడా మనం హెల్దీగా ఉంటాం,
అలానే మానసికంగా కూడా చాలా హెల్తీగా ఉంటాం. శారీరకంగా మానసికంగా హెల్తీ ఉన్నప్పుడు మాత్రమే మనము పనిచేసే ప్రదేశంలో చాలా చక్కగా కానీ ప్రొడక్టివ్గా కానీ వర్క్ ఓరియంటెడ్గా కానీ డిసిప్లిన్గా కానీ కాన్సన్ట్రేషన్తో కానీ పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి పనిచేసే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో స్పోర్ట్స్ మీట్ అనేది ఇది ఏదో ఒకరోజు చేస్తాం, బట్ ఇండివిజువల్ కెపాసిటీలో ప్రతిరోజు ప్రతి ఒక్కరూ కూడా 1 గంట పాటు తమ కోసం తాము కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేనైతే చాలాసార్లు నేను ప్రత్యక్షంగా అయితే రోజు గేమ్ ఆడతాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా వరకు తగ్గింది, బట్ ఎస్టర్డే నైట్ కూడా 11 to 11:45 ఆడొచ్చాను. ఏదో ఒక రోజు మనం ఎలా తింటాము, నిద్రపోతాము, అలానే 1 గంట పాటు మన కోసం మనం కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. సో మీకోసమే కాదు, మీ హెల్త్ మీకు సంబంధించిందే కాదు, మీ హెల్త్ ఆర్గనైజేషన్కి కూడా సంబంధించినది, మీ హెల్త్ సమాజానికి కూడా సంబంధించినది. ఏ సమాజంలో అయితే హెల్తీగా ఉంటామో మానసికంగా శారీరకంగా, ఆ సమాజం బాగా అభివృద్ధి చెందిన సమాజంగా కూడా చెప్తారు. అనంతరం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి బెలూన్లు వదిలి శాంతికి చిహ్నమైన కపోతాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఈవో శ్యామలరావు క్రీడా పోటీలలో పాల్గొంటున్న ఉద్యోగులచే క్రీడా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం టీటీడీ చైర్మన్, ఉన్నతాధికారులు ఉద్యోగుల వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. తిరుపతిలో జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా విలసిల్లుతున్న శ్రీ కోదండరామాలయంలో శుక్రవారం ఉదయం సీతారాములకు సహస్ర కలశాభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి నెల అమావాస్య నాడు సహస్ర కలశాభిషేకాన్ని విశేషంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలోని మహామండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పీఠంపై సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారి కౌతుక మూర్తులు, మరో పీఠంపై విశ్వక్సేనుల వారిని, అలాగే సీతారాముల ఉత్సవ మూర్తులను వేంచేపు చేశారు. ఆపై పవిత్ర పరిమళ ద్రవ్యాలను నింపిన సహస్ర కలశాలను స్థాపన చేసి పుణ్యాహ వాచనం, విశ్వక్సేన ఆరాధన, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆ పవిత్ర ద్రవ్యాలతో సీతారాములకు సహస్ర కలశాభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో ఈ నెల 26వ తేదీ నుండి మార్చి 6వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సింహవాహన సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. సర్వాలంకార శోభితంగా సింహవాహనంపై ఆసీనులైన స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తుండగా స్వామివారి సింహవాహన సేవ ఆలయ వీధులలో వేడుకగా జరిగింది. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను,
వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. నారదుడు జపించే నారాయణ మంత్రము చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము. అనంతరం స్వామి అమ్మవార్లకు స్నాపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేసి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో స్నాపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. వేసవి సెలవులలో శ్రీవారి దర్శనార్థం విచ్చేసే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో గురువారం వేసవి సెలవులలో యాత్రికుల రద్దీకి సంబంధించిన ఏర్పాట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ మొదటి ఘాట్ రోడ్డులోని అక్కగార్ల గుడి, శ్రీవారి సేవా సదన్, భక్తుల రద్దీ అధికంగా ఉండే తిరుమలలోని పలు ప్రాంతాలలో కూల్ పెయింట్ను వేసి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. యాత్రికుల అవసరాలకు అనుగుణంగా తగినన్ని లడ్డూలను అందుబాటులో ఉంచాలన్నారు. అదేవిధంగా వేసవిలో తిరుమలలోని అన్ని ప్రాంతాలలో నీటి సరఫరా చేసేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. భక్తుల సౌకర్యార్థం తగినన్ని ఓఆర్ఎస్ ప్యాకెట్లను నిల్వ ఉంచాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీఓలు లోకనాథం, రాజేంద్ర, భాస్కర్, ట్రాన్స్పోర్ట్ జీఎం శేషారెడ్డి, వీజీఓలు రామ్ కుమార్, సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ శైవక్షేత్రంగా అనుగ్రహిస్తున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయం ఉత్సవ సొబగులతో దేదీప్యమానంగా ప్రకాశించింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆది దంపతులకు నిర్వహించిన తెప్పోత్సవం భక్తులను ముగ్ధుల్ని చేసింది. ముందుగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారు, స్వామివారిని అర్చకులు గజపుష్ప మాలలు, విశేష బంగారు ఆభరణాలతో సుందర శోభితంగా అలంకరించారు. వాహనాలపై వెంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా సమీపంలోని నారద పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. ముచ్చటగా తీర్చిదిద్దిన తెప్పలపై ఉత్సవాలను వెంచేపు చేశారు. బాజా భజంత్రీలు, భక్తుల ఓం నమ శివాయ స్మరణల నడుమ నారద పుష్కరిణిలో తెప్పోత్సవం విశేషంగా జరిగింది. పుష్కరిణి జలాలలో విహరిస్తున్న ఆది దంపతుల దర్శనంతో భక్తులు ఆధ్యాత్మికానంద భరితులయ్యారు. శివ 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 శివాయనరే శివ శివాయని శివుని పదము పూజించరే శివ 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 శివాయనరే శివ శివాయని శివుని పదము పూజించరే భక్తికి శివుడే ముక్తికి శివుడే భక్తికి శివుడే ముక్తికి శివుడే అన్నిటికీ మూలము శంకరుడే శివ 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 తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం శ్రీ వెంకటేశ్వర స్వామివారి బాలాలయ కార్యక్రమం మార్చి 1వ తేదీ నుండి 3వ తేదీ వరకు వైఖాన సాగముక్తంగా జరగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం పాదాల మండపంలోని స్వామివారి ఆలయం, శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ గోదాదేవి అమ్మవారి ఆలయంలో బాలాలయం మహాసంప్రోక్షణకు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి సన్నిధిలో ఏర్పాటు చేసిన యాగశాలలో శుక్రవారం ఉదయం ఆచార్య ఋత్విక్ వరణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వైఖాన సాగమ పండితులు సీతారామాచార్యులు, ఆలయ అర్చకులు కిరణ్ స్వామి నేతృత్వంలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, భగవత్ ప్రార్థన తదితర క్రతువులను నిర్వహించారు. అనంతరం ఆలయ డిప్యూటీఓ శాంతి, ఇతర అధికారులు యాగశాలలో భాగస్వాములై ఋత్వికులకు వస్త్ర బహుమానం అందజేశారు. ఈ రోజు సాయంత్రం బాలాలయ మహాసంప్రోక్షణకు అంకురార్పణ నిర్వహించనున్నారు.
తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో శుక్రవారం శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి అలిపిరి సోపాన మార్గం చెంత నిర్మించిన అద్భుత ప్రదేశమే ఈ సప్తగో ప్రదక్షిణ మందిరం. గోవిందుని దర్శనార్థం సప్తగిరులకు పయనమయ్యే భక్తకోటితో పాటు తిరుపతి వాసులు ఈ గోమందిరానికి తరలివచ్చి గోమాతల సేవలో తరిస్తున్నారు. ఇంతటి విశిష్టమైన గోమందిరంలో శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకోత్సవం విశేషంగా జరిగింది. అర్చకులు శాస్త్రోక్తంగా సంకల్ప పూజలను పూర్తి చేసిన అనంతరం పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో సంప్రదాయబద్ధంగా స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి పుష్పార్చన జరిపి హారతులు అందజేశారు. కేవల కృష్ణావతార కేశవా, కేవల కృష్ణావతార కేశవా, దేవదేవ లోకనాథ దివ్య దేహ కేశవా, కేవల కృష్ణావతార కేశవా, దేవదేవ లోకనాథ దివ్య దేహ కేశవా, కేవల కృష్ణావతార కేశవా. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా గురువారం రాత్రి శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి తెప్పోత్సవం జరిగింది. స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని అర్చకులు తిరుచుపై వెంచేపు చేసి ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. అక్కడ చూడ ముచ్చటగా తీర్చిదిద్దిన తెప్పలపై శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్లను వెంచేపు చేసి భక్తుల దైవనామ స్మరణల నడుమ తెప్పోత్సవాన్ని నిర్వహించారు. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురుటిపల్లి గ్రామం ఆద్యంతం ఉత్సవ శోభతో కాంతులిన్నింది. శ్రీ సర్వమంగళాదేవి సమేత శ్రీ పల్లికొండేశ్వరునికి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కళ్యాణ వీక్షణంతో భక్తులు పులకితులయ్యారు. ముందుగా అర్చకులు స్వామి అమ్మవార్లను ప్రత్యేక అలంకరణతో వాహనంపై కొలువు తీర్చి బాజా భజంత్రీల నడుమ ఊరేగింపుగా కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చి కొలువు తీర్చారు. గణపతి పూజ, పుణ్యాహ వాచనం, యాగశాల సంప్రోక్షణం, హోమాలను జరిపారు. ఆపై ధన్వంతరి హోమం, కంకణ ధారణ, కన్యాదానం, మాంగళ్య పూజలు జరిపారు. వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య ధారణ, మాలా మార్పిడి, తలంబ్రాల ఘట్టాలను కన్నుల పండుగగా నిర్వహించారు. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ మహానంది క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు భక్తుల సభరితంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన నంది వాహనోత్సవం అశేష భక్తులకు నేత్రానందాన్ని కలిగించింది. అర్చకులు శ్రీ కామేశ్వరీదేవి సమేత శ్రీ మహానందీశ్వర స్వామి వారికి నిత్యార్చనలు జరిపి నంది వాహనంపై కొలువు తీర్చారు. ఊరేగింపుగా ఆలయం వెలుపల వర్ణశోభిత గజపుష్పమాలలతో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ప్రభపై ఉత్సవాలను వెంచేపు చేశారు. భక్తుల కోలాటాలు, విచిత్ర వేషధారణలు, బాజా భజంత్రీల సందడి నడుమ ఆది దంపతులు నందివాహనంపై ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు.
విజయవాడ నగరం శృంగేరి పాదుకా క్షేత్రంలో కొలువైన శ్రీ చంద్రశేఖర స్వామివారి కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. శివరాత్రి వేడుకలలో భాగంగా చక్కటి వేదికపై స్వామి అమ్మవార్లను వేంచేపు చేసిన అర్చకులు విఘ్నేశ్వర పూజ, కంకణ ధారణ, యజ్ఞోపీత ధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజలు జరిపారు. వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను పూర్తి చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కొలువైన పురాతన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో లింగోద్భవ పూజలు ఘనంగా జరిగాయి. అర్చకులు గణపతి పూజ, మహాన్యాస పారాయణం, మహారుద్రాభిషేకం, పంచామృతాభిషేకం, ఫలరసాభిషేకం, చందనాభిషేకం, భస్మాభిషేకం, అన్నాభిషేకాలను విశేషంగా నిర్వహించారు. ఆ తర్వాత గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి కళ్యాణాన్ని కడు రమణీయంగా జరిపారు. భద్రాచలంలో కొలువైన మహాదేవుని ఆలయం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. పరమశివునికి అర్చకులు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం. అనంతరం ఆలయ ప్రాంగణంలో శివపార్వతుల కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. చూడ చక్కటి వేదికపై శివపార్వతులను కొలువుదీచి పలు వైదిక క్రతువులను జరిపి వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కొలువైన శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో 1,00,000 బిల్వార్చన ఘనంగా జరిగింది. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా అర్చకులు తొలుత శ్రీ మల్లేశ్వర స్వామివారికి పలు రకాల పండ్ల రసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కమనీయంగా జరిపారు. ఆ తర్వాత లింగాష్టకాల సహితంగా 1,00,000 బిల్వ పత్రాలతో భక్తుల సభరితంగా నిర్వహించిన అర్చన భక్తులను పరవశులను చేసింది. ఆపై అర్చకులు స్వామివారికి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. వెండి నంది వాహన సేవలో శ్రీ భువనేశ్వరీదేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారు దివ్యంగా అభయ ప్రదానం చేశారు. నెల్లూరులోని స్వయంభువుగా వెలిసిన శ్రీ భువనేశ్వరీదేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా వెండి నంది వాహన సేవను ఎంతో వేడుకగా జరిపారు. బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను వెండి నందిపై కొలువు తీర్చి ప్రత్యేక అర్చనలు జరిపారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో వెండి నంది వాహన సేవ సంబరంగా జరిగింది. ఇక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్థానిక శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం నుండి సంప్రదాయబద్ధంగా తీసుకువచ్చిన పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పాలతో స్వామివారికి అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. నల్గొండలో కొలువైన శ్రీ శివ పంచాయతన రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై వధూవరులుగా అలంకరించిన శివపార్వతులను వేంచేపు చేసి గణపతి పూజ, పుణ్యాహ వాచనం, కంకణ ధారణ, యజ్ఞోపీత ధారణ, మాంగళ్య పూజలు నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల కళ్యాణాన్ని సంప్రదాయ శోభితంగా పూర్తి చేశారు. భక్తులు దైవనామస్మరణ చేస్తూ ఆది దంపతులను కళ్యాణంలో దర్శించి తరించారు. అనంతపురం నగరం మొదటి రోడ్డులో నెలవైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి నందివాహన సేవను నిర్వహించారు. స్వామివారికి నిత్యార్చనలు నిర్వహించిన తరువాత చూడ చక్కగా అలంకరించి నందివాహనంపై వేంచేపు చేశారు. ఆలయ వీధులలో మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు నందివాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
ఖమ్మంలో కొలువైన శ్రీ గుంటు మల్లేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకం భక్తుల సభరితంగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న శివరాత్రి ఉత్సవాల సందర్భంగా అర్చకులు గుంటు మల్లేశ్వరునికి విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత స్వామివారికి బిల్వ పత్రార్చన జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఓం నమః శివాయ స్మరణలు చేస్తూ భక్తులు స్వామివారిని సేవించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.